ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలర్స్ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1న KPHP లో. మన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గట్టుపల్లి అనే చిన్న గ్రామంలో అక్కడ మాజీ సర్పంచ్ రాకేష్ రెడ్డికి ఒక రిసార్ట్ ఉంది. రిసార్ట్ పేరు కేసీఆర్ రిసార్ట్స్. కేసీఆర్ అంటే కే చంద్రశేఖర్ రెడ్డి రిసార్ట్స్ అనమాట. సో దాంట్లో ఏం జరిగింది, గాజుల రామారానికి చెందిన ఒక కంపెనీ అండ్ అలాగే ఇబ్రహీంపట్నంకి చెందిన ఇంకో కంపెనీ రాక్ స్టార్ సీడ్స్ అని ఒకరు, ఇంకేదో ఏబిసిడి అని ఇంకొకడు. సరే, వీళ్ళ దరిద్రమైన కంపెనీల గురించి మనకు అనవసరం. కాకపోతే ఏంటంటే విత్తనాలు వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, విత్తనాలు అమ్ముకునే కంపెనీ. ఈ మధ్యకాలంలో ఏంటో కుప్పలు తెప్పలుగా వీళ్ళ బస్తాలు మొత్తం అమ్మేశారంట. విత్తనాలు ఫుల్గా లాభాలు వచ్చేసాయి. వీళ్ళిద్దరూ కలిసి ఈ రాకేష్ రెడ్డి రిసార్ట్ని తీసుకొని ఒక సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఈ సెలబ్రేషన్ పక్కన పెడితే దీంట్లో రేవ్ పార్టీ, మత్తు పదార్థాలు, ఒక 20 మంది అమ్మాయిలను ఎవరినో తీసుకొచ్చి అర్ధనగ్న పూర్తి నగ్న నృత్యాలు, ఇంకా ఏవేవో అడ్డమైన రాచకార్యాలన్నీ చేశారు. అండ్ ఈ ఎవరికైతే వీళ్ళు పార్టీ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఈ డీలర్సే, ఈ మన విత్తనాల డీలర్లే మొత్తం కూడా. సో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు, అందరినీ అరెస్ట్ చేశారు. 20 మంది అమ్మాయిల్ని పాపం రెస్క్యూ హోమ్కి తరలించారు, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటి విషయం అంటే, ప్రతి ఒక్కరికి అనుకోకుండా వాళ్ళ జీవితాల్లో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు వస్తాయి. పైగా దీపావళి టైంలో లాభాలు వచ్చాయి అంటే అదొక ఆనందం అందరికీ. ఇక లక్ష్మీదేవి మొత్తం తాండవించేస్తుంది మన ఇంట్లో అనుకుంటారు. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రిసార్ట్ కావాలి. రిసార్ట్కి ఎట్లాగో వెళ్ళాం కదా, ఊరి చివరికి వచ్చాం కదా, మొత్తం అంటే ఆ ఒక రోజుకే నువ్వు దాన్ని రెంట్కి తీసుకునేది, కాకపోతే అది ఏదో మనదే అన్నట్టు ఫీల్ అయిపోతారు మొత్తం. అండ్ పిలిచిన వాళ్ళందరూ కూడా మనోళ్ళే కదా. కాబట్టి ఏంటంటే ధైర్యం చేసి అన్న ఇంకేమైనా అంటూ ఉంటారు. ఆ ఇంకేమైనా కాస్త ఇట్లాంటి అడ్డమైన రాజకార్యాలకు వస్తాయి. ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ పైన, అలాగే ఈ రేవ్ పార్టీస్ పైన ఆల్మోస్ట్ ఇప్పుడు ఈగల్ టీమ్స్ వచ్చేసాయి. ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారో మనకు తెలుసు. అయినా సరే వీళ్ళ ధైర్యం ఏంటో తెలీదు. ఎక్కడన్నా కొన్ని సెలబ్రిటీలు అంటే లైక్ సినిమాకి, టీవీ సీరియల్స్కి యాంకర్లు ఇట్లాంటి వాటికి సంబంధించి ఎవరైనా వెళ్తున్నారు అంటే నిజంగా ఇక్కడ ఏమైనా ఉందేమో అని తొంగి చూసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకున్నారు అంటే చాలు ఇలాంటివి. క్యాసినోలు తెస్తారు, జూదం ఆడతారు. సరే ఆడుకోండి, ఏదో మీ సరదా మీది. తంబోలా ఆడుతున్నారు, అదేంటది టికెట్స్ అందరికీ ఇస్తే హౌజీ అంటారు అనమాట. ఒక్కొక్క టికెట్లో కొన్ని నెంబర్లు ఉంటాయి, 15 నెంబర్లు, 5 గట్రా. వాటిల్లో కూడా ఒక లైన్ అయితే ఇంత, సెంట్రల్ లైన్, థర్డ్ లైన్ అయితే ఇంత, ఫుల్ హౌస్, జల్దీ 5 అయితే ఇంత అనేవి కొన్ని ఉంటాయి. అట్లా ఆడిస్తున్నారు. అది కిట్టి పార్టీస్లో సరదాగా ఆడుకుంటారులే, జూదం అనలేము దాన్ని, కానీ ఏదో సరదా. కాకపోతే కొంతమంది దాన్ని చాలా సీరియస్గా తీసుకొని అందులో లక్షలు పెట్టి ఆడేవాళ్ళు కూడా ఉంటారు. సరే పోతే పోనీలే, ఎవడాట వాడిది. అరుగుల మీద ఆడవాళ్ళు కూర్చొని అష్టచెమ్మ ఆడుకొని కూడా ఈ మధ్య బెట్టింగ్లు వేసుకుంటారు, అదో సరదా వాళ్ళకి. కానీ రిసార్ట్స్ తీసుకున్నాము, ఒక ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే వీలైనంత వరకు ఏదో ఒకటి లైక్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటారు. ఆ ఎంటర్టైన్మెంట్ ఫుడ్లో చూపించుకోవచ్చు. అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ ప్రదర్శించే వాళ్ళు కూడా ఉంటారు. మీకు మ్యాజిక్ షో, లేకపోతే ఆడించే వాళ్ళు, ఇంకేవి వింత విన్యాసాలు ప్రదర్శించే వాళ్ళు ఉంటారు. మహా అయితే 20,000 30,000 ఇచ్చేస్తే ఒక 13 నుంచి 15 రకాల విన్యాసాలు వస్తాయి. సీరియస్లీ పాటలు పాడే వాళ్ళు ఉంటారు, ఆడించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనకెందుకు, సెలబ్రేషన్ అంటే అదే. కాసేపు కూర్చొని ఏదన్నా ఆనందపడ్డావా, ఒక మంచి విందు అరగించావా, తెచ్చిన గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చావా, లేకపోతే రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నావా, సరిపోయింది. ఇలా కాకుండా ఈ పొడుచుకునేవి, ముక్కుల్లో పీల్చుకునేవి, అడ్డమైనవన్నీ తెచ్చుకోవడం, దానికి తోడు మత్తు లిమిట్స్ పెరిగిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో పాపం అమ్మాయిలను తీసుకురావడం. ఈ అమ్మాయిలకు కూడా
పాపం వీళ్ళు ఏం చేస్తారంటే క్యాటరింగ్ గర్ల్స్ అని చెప్పేసి ఫస్ట్ పిలుస్తారు. అంటే వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే అవి వడ్డీ మన సర్వ్ చేయడం, కూల్ డ్రింక్స్ గట్రా, లేదా వెల్కమ్ చెప్పడం, ఇంతే, అంతమించి ఉండవు. అలా చెబితే 1000 ఇస్తాం, 1500 ఇస్తాం. ఇంకా నెక్స్ట్ కాక్టైల్స్ అవి సర్వ్ చేస్తే ఇంత ఇస్తాం, ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా చేస్తే అంత ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి వీళ్ళని తీసుకురావడం, తీరా తీసుకొచ్చి ఇలాంటి పనులన్నీ చేయించడం. మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, మీరేం టెన్షన్ తీసుకోకండి, మీ గురించి బయట చెప్పాం, ఫోటోలు గట్రా తీయం, మీ ఇది బయట పెట్టాం, మీరు జస్ట్ ఏదో అట్లా అలరించిపోండి అంటాం. వీళ్ళు కూడా వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వేశ్యా వృత్తికి అలవాటు పడ్డ వాళ్ళు ఈ మధ్య కాలంలో వాళ్ళకి బిజినెస్ లేదు. బికాజ్ హాస్టల్లో ఉండే అమ్మాయిలు కోలివింగ్ హాస్టల్స్ ఈజీగా అమ్మాయి అబ్బాయి కలిసి తిరగడాలు మొదలుపెట్టిన తర్వాత ఈ వేశ్యా వృత్తి వీళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి మార్గాలు చూసుకుంటున్నారు. ఇట్లా ఎక్కడైనా పార్టీలు గట్రా అవుతే చెప్పండి, వచ్చి మా నృత్యాన్ని ప్రదర్శించి వెళ్తామని దాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి ఇట్లాంటి వాళ్ళు. ఇలా 1 కాదు 2 కాదు, బోల్డ్ అన్ని కంపెనీలు, బోల్డ్ అంతమంది కోఆర్డినేటర్లు, బోల్డ్ అన్ని పార్టీలు, బోల్డ్ అన్ని రిసార్ట్స్. కానీ ఒకప్పుడు జరిగేవి లేదు. అంటే గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా ఫామ్ హౌస్లలో ఇదే జరిగేవి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కట్టడి చేస్తున్నారు, ఎక్కడ ఏం చేస్తే దొరికిపోతున్నారు. దాదాపు 52 మంది అరెస్ట్ అయ్యారు ఈ రేవ్ పార్టీ కేసులో. సో మొత్తానికి మహేశ్వరంలో జరిగినటువంటి రేవ్ పార్టీ ఏదైతే ఉందో, రాకేష్ రెడ్డి మాజీ సర్పంచ్, ఆయన రిసార్ట్ పేరు కే చంద్రశేఖర్ రెడ్డి రిసార్ట్ అంటే, రిసార్ట్ పేరు కూడా KCR రిసార్ట్స్. ఇక్కడ రైడ్ అయితే జరిగింది, ఆల్మోస్ట్ అందరిని అయితే అరెస్ట్ చేశారు. ఇక మీదట ఎవరన్నా సరే ఇలాంటి పార్టీలు చేసుకుందాం అనుకునే వాళ్ళు, లేదా ఒక్కసారిగా బీభత్సంగా లాభాలు వచ్చి ఇప్పటిగా డబ్బులు వచ్చేసాయి, లక్ష్మీదేవి తాండవించేస్తుంది, మేము సెలబ్రేషనే చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం ముందస్తుగా ఇట్లాంటి వాటికి వెళ్ళకుండా ఉంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.